హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను ఇంట్లో పని అంతా చేసుకుంటా నాకు అమౌంట్ మీషో నుంచి ఎలా వస్తున్నాయి, నా మానిటైజేషన్ అయిందా అవ్వలేదా, ఈ వివరాలన్నీ అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే కొత్తగా నాకైతే ఇప్పటివరకు తెలియదు అనమాట. తెలుసుకున్న తర్వాత అబ్బా ఎప్పుడో తెలుసుంటే బాగుండేది కదా అని అనిపించింది అనమాట. అలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో తీస్తున్నా అంతే. ఈ ఖాళీ డబ్బా ఎందుకు చూపిస్తున్నా అంటే పొద్దున్నే దోశ పిండి కొంచెమే ఉంటే మా హస్బెండ్కి పిల్లలకైతే వేసి ఇచ్చాను. నాకు ఒకటో రెండో ఉన్నాయండి, ఇంకా అవి సరిపోలేదని చెప్పి దాన్ని పీనట్ బటర్ అంటారు కదా, అదైతే బ్రెడ్ మీద వేసుకొని తిన్నాను అనమాట. అయిపోయిందని చూపిస్తున్నా అంతే. ఇంకా పొద్దున్నే ఎంత క్లీన్గా ఉన్నా కానీ మళ్ళీ టిఫిన్ ఈ హడావుడి ఇదంతా వంట అయ్యేసరికల్లా కిచెన్ అలా ఉంటుంది అనమాట. మళ్ళీ ఇదంతా నీట్గా సర్దుకునేసరికి మధ్యాహ్నం టైం అవుతుంది. ఇది రొటీనే, మనకి ఉండే పనే కదా. ఇంకా టీ తాగిన తర్వాత స్టార్ట్ చేసేస్తాను. ఇంకా వీడియోలోకి అయితే వచ్చేద్దామండి. యూట్యూబ్ ఛానల్ అయితే నాకు తొందరగానే సక్సెస్ అయిపోయింది. సంవత్సరం లోపలనే మానిటైజేషన్ కూడా అయిందండి. లాంగ్ వీడియోస్ రోజు డైలీ లాంగ్ వీడియోస్ పెట్టేదాన్ని. నాకు తొందరగానే వాచ్ టైం అయితే వచ్చిందనమాట. మానిటైజేషన్ అయితే అయింది, కానీ అమౌంట్ అయితే ఇంతవరకు నాకు ₹1 కూడా రాలేదు. $100 కంప్లీట్ అవ్వాలండి. అవి కంప్లీట్ అవ్వాలంటే అసలు ఎంత కష్టపడాలో. నేను యూట్యూబ్ కోసం అసలు ఎన్ని తిప్పలు పడ్డానంటే ఇక అవన్నీ చాలా ఉంటాయి చాటభారతం. మీకు నేను అంటే అమౌంట్ వచ్చినప్పుడు చెప్తానులేండి యూట్యూబ్ గురించి. ఇప్పుడైతే మీషో గురించి ఏంటంటే, మీషో నేను ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళ వీడియోస్, వేరే వాళ్ళ వీడియోస్, వాళ్ళు రివ్యూస్ ఇవ్వటం కానీ అమౌంట్ వస్తాయని చెప్తున్నారులే, కానీ నేను అంతగా పెద్దగా పట్టించుకోలేదు. అంటే మీషో నుంచే అమౌంట్ వస్తాయి, దాంట్లోనే షాపింగ్ చేసుకోవచ్చు అన్న విషయం అయితే నాకు తెలీదు. మన డబ్బులు పెట్టి షాపింగ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ పెట్టుకోవాలేమో అనుకున్నాను నేను. నాకు అర్థం కాలేదనమాట. ఈ మధ్య కొంచెం తెలుసుకుంటే తెలిసింది. మీషోలో మీషో క్రియేటర్ క్లబ్ అని ఒకటి ఉంటుందండి. అది మనం గూగుల్ నుంచి జాయిన్ అవ్వాలి. దాంట్లో ఎలా జాయిన్ అవ్వాలనేది అయితే మీరు టెక్ ఛానల్స్ ఉంటాయి కదా, దాంట్లో చూడండి. వాళ్ళైతే క్లియర్గా చూపిస్తారనమాట ఎలా జాయిన్ అవ్వాలి, ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది. చాలా సింపుల్గానే ఉంటాయండి, పెద్దగా ఏమి ఉండవు. చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్. అయితే సింపుల్గానే జాయిన్ అవ్వచ్చు. క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత మనం ఆ మీషో వాళ్ళకి మన పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ డీటెయిల్స్ మనం ఇస్తే హౌస్ వైఫా లేకపోతే స్టూడెంటా ఏంటనేది మనం డీటెయిల్స్ అయితే వాళ్ళకి ఇవ్వాలి. అలా మనం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇంకా మీషో మనకి ఒక ₹1000 కానీ 5000 కానీ 3000 కానీ ఎంతో కొంత అమౌంట్ అయితే ఇచ్చిద్ది అనమాట. లోన్ రూపంలో ఇచ్చిద్ది. నాకైతే ₹1000 ఇచ్చిందండి, ఎక్కువ అయితే ఇవ్వలేదు. ముందు ఏమైనా ఇస్తుందేమో తెలీదు. ఇంకా ఆ ₹1000లోనే నేనైతే అన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెడుతున్నాను. కానీ మనం ఎంత క్రియేటర్ అయినా కానీ మళ్ళీ తీసుకున్న ప్రతిదీ మనం రిటర్న్ పెడితే అది అకౌంట్ అనేది సస్పెండ్ అవుతుందంట. క్రియేటర్గా జాయిన్ అయినా కానీ రిస్క్ అయితే ఉంది, సేఫ్ అయితే కాదనమాట. ఇంకా మనం ఒక 5-6 ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టామనుకోండి, ఏదో ఒకటి ₹100 లోపలది మనం అయితే ఉంచేసుకోవాలన్నమాట. ఒక ప్రోడక్ట్ అయినా ఉంచుకుంటేనే మన అకౌంట్ అనేది సస్పెండ్ కాకుండా ఉంటుంది. నేనైతే ఇది నిజంగా నమ్మలేదండి. మామూలుగా అయితే జాయిన్ అయితే అయ్యాను, కానీ ఇంకా ఆర్డర్స్ పెడుతున్నాను, రిటర్న్ పెడుతున్నాను. ఫస్ట్ అయితే ఇన్కమ్ నాకు మామూలుగా ఒక ₹2, ₹3 అట్లా చూపించింది అనమాట. నేను ఒకసారి విష్ లింక్లో కూడా జాయిన్ అయ్యానండి. విష్ లింక్లో కూడా అట్లనే జరిగింది. మన డబ్బులు పెట్టి మనం ప్రోడక్ట్స్ కొనుక్కొని ఆ లింక్ని షేర్ చేసి ఇదంతా పెద్ద ప్రాసెస్ లాగా ఉంది, మనకు వచ్చేది ఏం లేదు, చాలా తక్కువ వస్తుందని చెప్పేసి ఆ విష్ లింక్ కూడా తీసేశాను నేను. మళ్ళీ మీషోలో కూడా అట్లనే చూద్దామని చెప్పేసి క్లియర్గా తెలియలేదు, కాకపోతే చూద్దామని చెప్పేసి జాయిన్ అయ్యాను అంతే. జాయిన్ అయిన తర్వాత ఇంకా అమౌంట్ కూడా చాలా తక్కువ వచ్చిందనమాట. ఇంతే ఉంటుందిలే ఏదోలే అనుకున్నాను. కాకపోతే మన డబ్బులు కాదు కదా, మీషో వాడు ఇచ్చినాయే కదా అని చెప్పేసి ఆర్డర్స్ పెట్టుకుంటా రిటర్న్ పెట్టుకుంటా ఉన్నాను అనమాట. అయితే నేను కొన్ని రోజులు అలా ఒక 3 వారాలు అలా చేశానండి. చేసిన తర్వాత నుంచి ఇంకా నాకు మండే ఎంతో కొంత అమౌంట్ అయితే నా అకౌంట్లో అయితే పడుతుందనమాట. అప్పుడు అర్థమైపోయింది, ఇంకా కరెక్టే వాళ్ళు చెప్పేదంతా, బాగానే డబ్బులు వస్తాయి అనుకుంటా. బాగానే అంటే బాగా ఏం రావట్లేదండి, ఏదో కొంత. నేను చూపించే ప్రోడక్ట్స్ ఏదో తక్కువ కాబట్టి, నా చిన్న ఛానల్ కాబట్టి కొంత
అంతే ఇంకా రోజువారీ ఖర్చులకి, కూరగాయలకి, ఉల్లిపాయలకి వీటికి ఎంత ఖర్చు అవుతుందో అంతే వస్తుంది. పెద్దగా ఏం రావట్లేదు. ఎక్కువ రాకపోయినా కానీ ఒక్క రూపాయి వచ్చినా కానీ అది ఎంత హ్యాపీనెస్ అంటే మన వల్లనే మనం డబ్బులు ఇంట్లో ఉండి సంపాదిస్తున్నామంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది కదండి. అందుకోసం నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇట్లా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఆ అమౌంట్ రాకుండా మోనిటైజేషన్ అవ్వలేదని చెప్పి బాధపడకుండా మీరు ఇలాగైతే మీషో క్రియేటర్ క్లబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. గూగుల్ నుంచి చాలా సింపుల్గా ఈజీగా జాయిన్ అవ్వచ్చండి. పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. అమౌంట్ కూడా మీషో వాడే మనకి హౌస్ వైఫ్ అని మీరు పెట్టండి. ఇన్కమ్ కొంచెం తక్కువ పెట్టి హౌస్ వైఫ్ అని చెప్పి వాళ్ళు సెట్టింగ్స్ ఉంటాయి కదా, హౌస్ వైఫ్ అని పెట్టండి. మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి. ఇంకా మనం రూపాయి కూడా మనం ఛార్జ్ చేయకుండానే మన దగ్గర నుంచి పోకుండానే ఆ మీషో పే లెటర్ ద్వారాగా మనం ఆర్డర్స్ పెట్టుకోవచ్చు, మళ్ళీ రిటర్న్ పెట్టచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఏదో ఒక ప్రోడక్ట్ అయితే మనం ఉంచేసుకోవాలి. అట్లా ఉంటేనే అకౌంట్ సస్పెండ్ అవ్వకుండా ఉంటుందంట. ఇంకొక రూల్ ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒకేసారి మనం రిటర్న్ పెట్టకూడదు. రోజుకు ఒక 3-4 అంతకు మించి ఎక్కువ అయితే రిటర్న్ పెట్టద్దండి. ఒకేసారి 10 మనం తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ ఒక్కరోజే రిటర్న్ పెట్టేద్దామని చెప్పి పెట్టేసాం అనుకోండి, అక్కడ అవన్నీ కంప్యూటర్స్ కాబట్టి వర్క్ చేసేవి ఈ అకౌంట్ అంతా రిటర్న్సే పెడుతున్నాయి, తీసుకోవట్లేదు అని చెప్పేసి బ్లాక్ చేసిద్దంట. ఇది నేను విన్నాను అనమాట. నాకు తెలిసిన రూల్స్ అయితే ఇవే మీషో క్రియేటర్ క్లబ్ నుంచి. నేను చేస్తున్నప్పటి నుంచి పెద్దగా ప్రాబ్లం అయితే ఏం రాలేదు. నేను ఇవి తెలుసుకున్న తర్వాత కొన్ని చిన్న చిన్న ప్రోడక్ట్స్ అయితే ఉంచుకుంటానే ఉన్నానండి. అంటే కొన్ని నాకు నచ్చినవి ఉంచేసుకుంటున్నాను, అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రోడక్ట్స్ కూడా ఉంచుకుంటున్నాను అనమాట. ఇంట్లో అవసరానికి ఉపయోగపడేవి ఆర్డర్ పెడుతున్నాను, అవైతే ఉంచుకుంటున్నాను. ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే పర్లేదు, నేను చేస్తున్నాను, నాకైతే అమౌంట్ వస్తున్నాయి కాబట్టి మీకు క్లియర్గా చెప్పగలుగుతున్నానండి. మనకి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రాకపోయినా కానీ ఇలా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా మనం డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఇంకా యూట్యూబ్ నుంచి కంటే కూడా ఇన్స్టాగ్రామ్ నేను మీషోలో ఆర్డర్స్ ఎప్పుడైతే పెడుతున్నానో అప్పుడే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేశానండి. ఇన్స్టాలో మనకి చాలా తొందరగా వ్యూస్ అయితే వస్తాయి, రీచ్ తొందరగా వెళ్ళిపోతుంది అనమాట. స్పీడ్గా అసలు వ్యూస్ వస్తాయండి. ఏదైనా బిజినెస్ చేయాలంటే ఇంకా మనం మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత కంపల్సరీ ఇన్స్టాగ్రామ్ ఉంటేనే ఆ ఇన్స్టా ఐడిని మీషోకి కనెక్ట్ చేసేసుకోండి. ఇంకా నేను ఇన్స్టా ఐడినే మీషోకి కనెక్ట్ చేశానండి. ఇంకా దాంట్లో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో ఈ మీషోలో కూడా అదే వీడియోని తీసుకొచ్చి మీషోలో పెట్టి మనం ఆటో డిఎం అని ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటే ఇంకా వాళ్ళు లింక్ అని కమెంట్ చేయగానే ఇంకా మీషోనే డైరెక్ట్గా లింక్స్ అయితే పంపిస్తుందండి. ఒక 1000 మంది 2000 మంది కమెంట్ చేశారనుకోండి, మనం కూర్చొని వాళ్ళందరికీ డైరెక్ట్గా కామెంట్స్ అయితే పంపించలేం కదా, లింక్ అయితే పెట్టలేం కదా. అందుకోసం మొత్తం మీషోనే చూసుకుంటుంది. వాళ్ళు పెట్టిన వెంటనే వాళ్ళకి ఆటోమేటిక్గా లింక్ అయితే వెళ్ళిపోతుంది, మొత్తం మీషోనే చూసుకుంటుందండి. నాకైతే ఇది చాలా ఈజీగా అనిపించింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటన్నిటికంటే కూడా మీషో అయితే చక్కగా దాంట్లో జాయిన్ అయితే చాలు, మీషోనే డబ్బులు ఇస్తుంది. మీషో డబ్బుల ద్వారానే మనం ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు, మళ్ళీ రిటర్న్ అయితే పెట్టుకోవచ్చు. మనకు ₹1 కూడా ఖర్చు అనేదే లేదు. ఇంకా అలాగే లింక్స్ కూడా మీషోనే పంపిస్తుంది, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది నాకు చాలా బాగుంది, అంటే నాకు నచ్చింది. నేను చేస్తున్నాను కాబట్టి ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, ఇలాగే అని చెప్పేసి కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే, ఎప్పటి నుంచో యూట్యూబ్లో చేసుకుంటా ఇది అనవసరం, వేస్ట్, ఏం రావట్లేదు అని అనుకున్నా సరే, యూట్యూబ్లో మనకి పెద్దగా రీచ్ రాకపోవచ్చు కానీ మనకి వీడియోస్ పెట్టుకోవడానికి అయితే కంటెంట్ దొరికిద్ది అనమాట మీషో వీడియోస్ చేయటం వల్ల. ఇదండి మీషో గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. యూట్యూబ్ గురించి అయితే యూట్యూబ్ ఇన్కమ్ వచ్చినప్పుడు నేను చెప్తాను అనమాట. యూట్యూబ్ కోసం చాలా కష్టాలు అయితే పడ్డాను, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నేను వంట అయితే పూర్తయిపోయిన తర్వాత ఏదో ఒకటి తినటం కోసం ఈ కార్న్‌ఫ్లోర్ తోటి ఇది హల్వా అండి, కరాచీ హల్వా అంటారు కదా, అది చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు చేస్తాను, హెల్దీ కాదులే కానీ ఎప్పుడో ఒకసారి చేస్తాను అంతే. ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఇదండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఖాళీగా ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ మీషో క్రియేటర్ క్లబ్లో అయితే జాయిన్ అవ్వండి. ఎంతో కొంత వస్తాయండి, మీకు ఒక వారానికి ₹1000 అయినా వస్తాయి గ్యారంటీ.